I am Nandu Reddy, Indian Public School Correspondent Principal, Vinayak Nagar, Nizamabad. This is an Indian Public School. ఈ స్కూల్ను మేము 1997లో స్థాపించడం జరిగింది. అప్పుడు మేము ప్రీ ప్రైమరీగా స్థాపించి ఇప్పుడు అంచెలంచెలుగా 10వ తరగతి, ఇప్పుడు మొన్న రాసినటువంటి 10th క్లాస్ స్టూడెంట్స్ 16వ బ్యాచ్. మా విద్యార్థులు దేశ విదేశాలు, మంచి మంచి కంపెనీలు, హయ్యెస్ట్ హోదాలో ఉండి మా యొక్క స్కూల్ పేరును మరియు వారి తల్లిదండ్రుల పేరును కాపాడి అతి ఉన్నతమైన స్టేజ్లో ఉన్నారు. సో మేము ఒకసారి ఆలోచిస్తే మేము గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అదొకటే. మాకు ఈరోజు డబ్బు పెట్టి రకరకాల బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు. స్కూల్ అనేది, విద్యా సంస్థ అనేది ఇది అందరికి తెలిసిందే. ఇది మోరల్గా అంటే చాలా మోరల్గా ఉన్నటువంటి బిజినెస్ కాదు. ఇది నిజంగా చేయాలంటే విద్యాదానం అని కూడా అనుకోవచ్చు. సో కొందరు దృష్టిలో ఇది విద్యాదానం ఎట్లా అవుతుంది సార్, ఫీజు తీసుకోరని అంటారు. సో అది ఎవరైనా హోల్ హార్టెడ్గా మనసుతో ఆలోచిస్తే ఇది విద్యాదానం కిందకే వస్తుంది. ఒక సంస్థను నెలకొల్పి విద్యాదానాన్ని అందించడంలో ఉన్నటువంటి సంతృప్తి ఇక ఏ బిజినెస్లో కానీ ఏ ఉద్యోగంలో కానీ ఉండదనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. సో ఇక్కడ ఈ చట్టం ఛానల్ నుంచి వచ్చినటువంటి మా మిత్రులు నేతాజీ అండ్ శ్రీను వీళ్ళిద్దరు వచ్చి కొంచెం మీ వాయిస్ కావాలంటే మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఈ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మాట్లాడవలసినటువంటి అంశం ఈ యొక్క కార్పొరేట్ స్కూల్స్, బడ్జెట్ స్కూళ్ళ పైన మీరు ఒక 4 విషయాలు చెప్పమని నన్ను అడిగితే మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీకు తెలిసి ఎప్పటి నుండో నడుస్తున్నటువంటి బడ్జెట్ స్కూల్స్. సో నేను చదువుకున్నప్పుడు కూడా దాదాపు ఒక 45 సంవత్సరాల క్రితము కానిగిరి స్కూల్ అనేవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ ఉండేవాళ్ళది. గవర్నమెంట్ స్కూళ్ళు 6th క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివాం. అప్ టు 5th వరకు అప్పుడు కానిగిరి స్కూల్ అనేవాళ్ళు. ఆ స్కూల్లో అంటే గవర్నమెంట్ స్కూల్కు ఆ యొక్క ప్రైవేట్ స్కూల్కు ఉన్న వ్యత్యాసం ఏంటిదనంటే దీంట్లో స్ట్రిక్ట్గా చూసి పనిష్మెంట్లు, శిక్షించడము, 5 గంటలు 6 గంటల దాకా ట్యూషన్ పెట్టడం అనేది ప్రైవేట్ స్కూల్లో ఉండేది. గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ టైం ప్రకారంగా వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగేది. కొంతమంది అప్పుడు తక్కువ ఫీజు ఒక 50 రూపాయలు కట్టడం మంత్లీ అనేది అప్పుడు చాలా గొప్ప విశేషం. అలాగా కూడా నేను మా పేరెంట్స్ ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించడం జరిగింది. 6th క్లాస్ నుంచి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఏ స్కూల్ను మనము డు నాట్ లైక్ దట్ క్రిటిసైజ్ టు ఎనీ స్కూల్స్, అన్నీ కూడా విద్యా సంస్థలే. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవలసింది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో బడ్జెట్ స్కూళ్ళు ప్లస్ కార్పొరేట్ స్కూల్స్, ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎవరు గమనించాలంటే ఎవరి పిల్లలైతే స్కూళ్ళలో చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు గమనించవలసినటువంటి ఇది ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇక్కడికి అక్కడికి డిఫరెంట్ ఏంటిది, ఎక్కడో హైదరాబాద్లో ఉండి మనకు కనిపించేటువంటి కరస్పాండెంట్స్ ఇక్కడ ఏదో బిల్డింగ్ కిరాయి తీసుకొని లేకపోతే ఏదైనా అంటే క్లోజ్ అయినటువంటి స్కూళ్ళని రెంట్కి తీసుకొని ఈరోజు కార్పొరేట్ స్కూల్ అనేది మన జిల్లానే కాదు అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో జరుగుతున్నటువంటి పనులు. ఈ కార్పొరేట్ స్కూల్ అనేది ఇప్పుడు ఎక్కడెక్కడ స్థాపించడం జరిగింది. ఒకటి పేరెంట్ గమనించవలసింది ఏంటంటే ఈ
బడ్జెట్ స్కూళ్ళలో 10,000 కట్టడానికి 20,000 కట్టడానికి ఇబ్బంది పడ్డటువంటి పేరెంటు అక్కడికి వెళ్ళి 50,000 1,00,000 రూపాయలు అవలీలగా సునాయాసంగా చెల్లించేటువంటి పేరెంట్ ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఎవరు, నీ యొక్క పిల్లాడు ఎవరు అనేది వాళ్ళు గుర్తించరు. అక్కడ ఈరోజు ఉన్నాయనే రేపు ఉండడు వాస్తవం చెప్పాలంటే. మరి అక్కడ ఏం చూసి పరిగెడుతుండ్రు అనేది అది గమనించాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఫీజు ఎక్కువ అంటే అదేదో క్వాలిటీ ఎడ్యుకేషను దాంట్లో ఏదో గొప్పతనం ఉందని పరిగెడడం జరుగుతుంది ఈ రోజులలో. వాస్తవాలు గమనించినట్టయితే ఈరోజు అంటే ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు అన్నట్టు మనం విషయాన్ని తెలుసుకున్నట్టుంటే సో అక్కడ మనకు కొన్ని నిజాలు తెలుస్తాయి. అంటే ఎక్కడ చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కావచ్చు, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉంటే అదేదో వింతగా కనిపించి అక్కడికి పరిగెడడం జరుగుతుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చదువు చారెడు బలపాలు దోషడు అనే సామెత ప్రతి విలేజ్లో అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పేరెంట్ను ఈ ఎగ్జాంపుల్ పట్టుకొని పరిగెడుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్క పేరెంట్ తల్లిదండ్రులు ఆలోచించవలసిన అంశం ఏంటిదనంటే మీ పిల్లలు ఎలా చూడాలి, ఎలా జరగాలి. ఇప్పుడు బాబుకి ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే పలాని పేరెంట్, పలాని రాముల కొడుకు, పలాని వెంకటరెడ్డి వాళ్ళ అబ్బాయి అని చెప్పి మాకు తెలుస్తుంది, మేము ప్రతిదీ గమనించగలుగుతాం, మీకంటే ఎక్కువ మేము మంచిగా చూసుకోగలుగుతాం. ఇప్పుడు దాదాపుగా 28 ఇయర్స్ నుంచి నేను స్కూల్ రన్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇది మనం ఎన్ని కోట్లు పెట్టినటువంటి అనుభవించలేనటువంటి ఒక తృప్తిని మేము పొందుతాం. ఏదన్నా విలేజ్లకి వెళ్తాం, మా దగ్గర చదువుకున్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటా కూడా వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తాం. మా దగ్గర చదువుకున్న వాళ్ళ పిల్లలు ఇప్పుడు మా స్కూల్లో చదువుతున్నారు. ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విశేషాలు. మేము ఒకసారి ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాం. ఆ పెళ్లి పీటల మీద కూర్చున్న ఒక అబ్బాయి, నా దగ్గర చదువుకున్న అబ్బాయి సడన్గా నా దగ్గరకు వచ్చి స్టేజ్ మీద నా యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు. ఎన్ని కోట్లు పెట్టినా కూడా, ఎన్ని లక్షలు పెట్టినా కూడా డబ్బుతో కొనలేనటువంటి విలువలు అవి. ఆ విలువల్ని ప్రతి స్కూల్ వాళ్ళు కాపాడుకోవాలి. ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళ మీదనే మనం డిపెండ్ అయ్యి ఉండాలనేది కరెక్ట్ కాదు, సరైన నిర్ణయం కాదు. దీన్ని ప్రతి పేరెంట్ దృష్టిలో పెట్టుకొని ఏ స్కూల్ బాగుంటుంది, ఏ స్కూల్కి పంపించాలనేది మీరు డిసిషన్ తీసుకొని పిల్లల్ని కరెక్ట్ సరైన స్కూల్స్కి పంపించి సరైన విద్యను అందించే విధానంగా మీరు ఆలోచించాలి. కార్పొరేట్ స్కూళ్ళలో ఇంకొక చెడు ఏమిందంటే, చెడు అంటే అది అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మొబైల్స్ అటాచ్మెంట్ అనేది దాంట్లో ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మొబైల్స్కు మెసేజ్లు కానీ దాంట్లో ఇంకా మిగతా విషయాలు కొన్ని హోంవర్క్లు కానీ అవి పంపించడం ద్వారా కొంత మొబైల్స్కు వాళ్ళు మొబైల్ ద్వారా యూజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాటిని కూడా మనం మొబైల్ యూజ్ చేయొద్దని మా పిల్లలకు మేమే చెప్తున్నాము. ఆ మొబైల్లో వీళ్ళకి యాప్ ఇచ్చేసి ఈరోజు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కూడా మొబైల్ యాప్లో చూసుకుంటూ వాళ్ళు ఆ యొక్క పాఠాలను నేర్చుకోవడము, ఇవన్నీ కూడా అంటే మనం వ్యతిరేకించవలసినటువంటి అంశాలు. సో దయచేసి ప్రతి పేరెంట్ గమనించవలసింది ఏంటంటే ఇది ఏది మంచిది ఏది చెడు అనేది మీరు కరెక్ట్గా దాన్ని డీప్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో పనిష్మెంట్ అనేది చాలామంది మా పిల్లాన్ని కొట్టొద్దు, తిట్టొద్దు అలా అని కొందరు అంటూ ఉంటారు. సో పేరెంటు దండించడము, పేరెంట్ ఎంత ముఖ్యమో యాజ్ ఏ గురువుగా మాకు కూడా అది అంతే ముఖ్యము. దండించడానికి, మేము శిక్షించడానికి ఇదేమో జైలు కాదు, ఇది వేరే రకమైనది ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే కొంత భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మీ అబ్బాయి మీ అమ్మాయి మీరు అనుకున్నటువంటి స్టేజ్ని దాటి వాళ్ళు అవిరోధమైన శిఖరాలను అవిరోధించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటేనే వాళ్ళు ఆ స్టేజ్ని చేరుకోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే మా బాబు టీచర్ కొట్టిందట అని చెప్పి మాకు కాల్ చేస్తారు. మొన్న రీసెంట్గా ఏంటంటే జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే మండే నాడు అనుకుంటాను, ఆ హోంవర్క్ రాయలేదు, ఆ టీచర్ కూడా ఆమె కట్టెతను కూడా కొట్టలేదు పాపం. దానికి ఆయన ఫోన్ చేసి పిల్లాడి ముందటనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. అంటే దయచేసి ఇంకోలాగా అనుకోవద్దు. మీరు కంపల్సరీ ఈ యొక్క విషయాన్ని మీరు బాగా పరిశీలించాలి. అంటే కొందరు టీచర్స్ ఉండొచ్చు, ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంది దాంతో పిల్లల మీద చూపించే వాళ్ళు కూడా ఉంటారు. అలా టీచర్స్ కూడా ఉండొద్దు.
పేరెంట్స్ కూడా మినిమం పనిష్మెంట్, మినిమం భయము, భక్తి అనేది ఉన్నట్టుంటేనే ఆ విద్యార్థి సరైన తోవలో నడవగలుగుతాడు. ఇది మీరు అందరూ గమనించాలి. దయచేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక బాబు ఏది చేస్తే అది ఆ పేరెంట్ చూసుకుంటూ ఉన్నాడు, తల్లి కానీ తండ్రి కానీ. అక్కడ అలా నడుచుకుంటూ పోయింది. ఫస్ట్ ఒక కోడిగుడ్డునే దొంగతనం చేసిండు, తర్వాత కోడిని దొంగతనం చేసిండు. అలా అలా ఆయన ఏజ్ పెరిగిన కొద్దీ, ఆ స్టేజ్ పెరిగిన కొద్దీ ఏం చేసిండంటే ఆ దొంగతనాలు అలానే కంటిన్యూ అవుతూ పోయినాయి. వాళ్ళ పేరెంట్స్ ఏమీ అడ్డు చెప్పలేదు, ఇది తోవ కాదు, ఇది మార్గం కాదు, ఇది మంచి పని కాదు, కానీ ఇంకెవరు చెప్పలేదు. వాళ్ళ తల్లిదండ్రులే పట్టించుకున్నప్పుడు మనకేం అవసరం అని చెప్పి మిగతా వాళ్ళు ఊరుకున్నారు. అట్లా 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 దొంగతనాలు పెరిగిపోయినాయి. ఆయన ఏజ్ పెరిగిపోయింది. ఆయన నిజంగా చెప్పాలంటే పెద్ద దొంగగా మారిపోయింది. అప్పుడు ఏం చేసిండు, ఒక రాజుగారి ఇంట్లోనే ఆ మహారాణికి సంబంధించినటువంటి వజ్రాల హారాన్ని దొంగలించడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఎలాగనాలో రాజభటులు పట్టేసుకున్నారు, బంధించేసారు, చెరసాలలో వేసేసారు. అప్పుడు విచారణ జరిగింది. ఏంటంటే, అవును చేసావా నువ్వు అని. చేశాను, చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు ఉంది, నేను ఇలా దొంగతనం చేస్తే బతికిపోయాను. సో లాస్ట్కు నా దురదృష్టవశాత్తు అది మీ రాజుగారి ఇంట్లో చేయడం జరిగింది. దీనికి ఏం పనిష్మెంట్ ఇస్తారో ఇవ్వండి, నేను సంతోషంగా భరిస్తానని చెప్పి ఆ దొంగ అనడం జరిగింది. దొంగ అంటే ఒక తల్లిదండ్రికి పుట్టిన పుత్రుడే. అక్కడ దీనికి ఇంకేం లేదు, మరణశిక్షనే అని చెప్పి ఆ రాజుగారు అక్కడ ఆదేశం అమలు చేశాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు రేపు ఉరిదీస్తామనగా లాస్ట్కి ఇప్పుడు కదా కోర్టులలో అడిగినట్టుగా జైలు ఉరిదీసేటప్పుడు ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఉంది కదా, నీ చివరి కోరిక ఏంటిదని. ఆ బాబు దగ్గరికి వెళ్ళి అక్కడ నీ చివరి కోరిక ఏమైనా ఉంటే మేము నెరవేరుస్తాం, ఏముంది అని అంటే, ఏం లేదు రాజావారిని మేము కోరుకునేది ఒకటే మాట, ఈ ఉరిశిక్షణ ఏదైతుందో మా తల్లిదండ్రులతో చేయించండి, గంతే చాలు, ఇది ఒకటి నాకు చాలు, నేను హాయిగా చనిపోతానని చెప్పాడు. అంటే ఆ ఉరి తీయడము మీ బటులో మీరు కాకుండా మాకు నా తల్లిదండ్రులతో ఉరి తీయించండి సరిపోతుంది, నాకు నేను సంతోషంగా చనిపోతానని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన లాస్ట్ కోరిక కాబట్టి దాన్ని కంపల్సరీ అమలు చేయాలి కాబట్టి ఆ పేరెంట్స్ను పిలిపించడం జరిగింది. పేరెంట్స్ని పిలిపించిన తర్వాత వీళ్ళు ఒకటే ఏడుస్తూ ఉంటే, అప్పుడు ఏం లేదమ్మా డాడీ, మీరు చేసింది ఏంటంటే, నేను చిన్న తప్పు చేసినప్పుడు నన్ను ఖండించినట్టుంటే, నన్ను ఏదో ఒక రకంగా దండించినట్టుంటే, నేను సెకండ్ తప్పు మిస్టేక్ చేయకపోతుంటే మీరు దాన్ని ప్రోత్సహించి నా కొడుకు నన్ను గొప్ప చెప్పుకున్నారు. ఈరోజు నేను ఈ స్థితికి వచ్చిన, తప్పు నాది కాదు మీదే, మీరు కన్న తల్లిదండ్రులే తప్పు, మీరే నన్ను ఉరిదీయాలని చెప్తే అది ఎంత బాధాకరము, ఎంత శోచనీయము. ప్రతి పేరెంట్ వాస్తవంగా ఆలోచించవలసిన విషయం. మీ పిల్లలే కాదు, మా స్కూల్లో చదువుకున్నప్పుడు మీ పిల్లలు, మా పిల్లలు, మన పిల్లలు ఎంత మంచిగా డెవలప్మెంట్స్, ఎంతమందిగా చదివండి, వాళ్ళు ఎంత మంచి హాయిగా ఉండి వాళ్ళు సంతోషంగా ఉంటాయి. ఒక పూట తినకున్నా కూడా తల్లిదండ్రులకు ఎంతో సంతోషంగా ఉంటుంది. దయచేసి వీటిని ఏదన్నా పనికిరాని విషయం అక్కడ చర్చనీయం వచ్చినప్పుడు, మీ బాబు ఏదో చెప్పినప్పుడు, బాబు లేకంటే ముందు మీరు సార్తోనో టీచర్తోనో మాట్లాడండి. లేదంటే స్కూల్కి నేరుగా వచ్చి, బాబు క్లాసులోనే ఉంటాడు, మీరు వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడచ్చు, టీచర్లతో మాట్లాడచ్చు. ఇలా చేయండి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. ఏదన్నా మనం పనికిరాంది చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి అడుగుతారని చెప్పని అనుకుంటాను. ఒక్కొక్కసారి మీటింగ్ పెడితే కనీసం ఒక 10% కూడా అటెండ్ కాదు. మీటింగ్ అన్నప్పుడు మన పిల్లల బాగోగులు మాట్లాడడానికి కూడా మీటింగ్ పెట్టుకుంటాం, కంపల్సరీ అటెండ్ కావాలి. ఇది వాస్తవం. అది అటెండ్ అవుతే మీకు మంచి చెడులు తెలుస్తాయి. ఎంతో బిజీగా ఉంటారు, మనం చేసేదే మన పిల్లల కోసం, వాళ్ళ కోసం మనం టైం కేటాయించకపోతే బాగుంటుంది కదా. కంపల్సరీ కేటాయించండి. ప్రతి విషయాన్ని దీర్ఘంగా డీప్గా ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఎన్నో కంపెనీలు, ఐటీ కంపెనీలు, ముందేమో గవర్నమెంట్ జాబ్స్ మీదనే మనం ఆధారపడి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎన్నో రకాల ప్రైవేట్ కంపెనీలు పక్కకి పెట్టండి. ఈరోజు ఒక కల్టివేటర్ అంటే అగ్రికల్చర్ ఫార్మర్ కూడా ఈరోజు జాబులు ఇచ్చే స్టేజ్కి రావాలనేది మన భారతదేశం యొక్క నిజమైనటువంటి శపథం ఇది. వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా తక్కువ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగినటువంటి స్టేజ్లో ఉండాలి. జాబ్ చేసేటువంటి స్టేజ్ కాదు, జాబులు ఇచ్చే స్టేజ్లో భారతీయులు ఉండాలి. బయట దేశాలకు వెళ్ళడం అనేది అవాయిడ్ కావాలి, అందరూ మానేయాలి. మన భారతదేశానికి సేవ చేయాలి, మనమే అందరికీ జాబులు ఇచ్చే స్టేజ్కి రావాలనేది నా యొక్క
లాస్ట్ అంటే ఫైనల్ నా యొక్క మనస్ఫూర్తిగా నేను కోరుకునేటువంటి ఇది అందరు కూడా దీన్ని ఆలోచించి మంచి ఏదో చెడు చేసి దీన్ని దీర్ఘంగా ఆలోచించి పనులు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చట్టం టీవీ వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. స్కూల్లో మా స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ వాస్తవంగా చెప్పాలంటే కరోనా కంటే ముందు అసలు మాకు నో అడ్మిషన్ బోర్డు పడేది. కొన్ని స్కూళ్ళకి అడ్మిషన్స్ కూడా తీసుకోలేదు మేము. సో కోవిడ్ తర్వాత ఏంటంటే మైనస్ అయింది అనేది అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడైతే మేము లాస్ట్ ఇయర్ మాకు 300 వరకు ఉండేది. ఈ దాదాపుగా నియర్లీ 400 స్ట్రెంత్ మాకు ఇప్పుడు రన్ అవుతుంది. సో గతం కంటే కూడా కోవిడ్ కంటే కూడా చాలా మంచి స్ట్రెంత్ పెరిగింది మాకు. వాళ్ళకి తగ్గట్టుగా మేము కూడా అంత ఫ్యామిలీ మెంబర్సే స్కూల్లో ఉంటాం. మేమే 5 మెంబర్స్ ఉంటాం. హాస్టల్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్, స్టడీ అవర్స్, ప్రతి పిల్లాన్ని డల్ పిల్లాన్ని కూడా మేము 8 o'clock వరకు కూడా ట్యూషన్ ఉంచుకొని 8కి ఇంటికి పంపిస్తాం నైబర్స్ అందరికీ. కొందరు దూరం ఉన్న వాళ్ళు బైసికల్ మీద వస్తారు, 8 వరకు ఉంటారు. కొందరు డల్లర్స్కి మేము కూడా ప్రైవేట్ క్లాస్ సండే కూడా, సో ఎనీ హాలిడేస్లలో కూడా కొన్ని క్లాసెస్ మెయింటైన్ చేస్తాం. మేమంటే దీని మీదనే ఆధారపడి ఉన్నాం కాబట్టి మేము పిల్లల్ని తయారు చేయడమే, మేము ఒక మిషనరీగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది వాస్తవం. మా పేరెంట్ని ఎవరిని అడిగినా చెప్తారు. ఓకేనా? పేరెంట్స్ ఇప్పుడు మన పిల్లల పేరెంట్స్కి అది వస్తారు, వాళ్ళకు ఎలాంటి మీకు స్పందన వస్తారు? పేరెంట్స్ చాలా అంటే మేమైతే నేను ఏ మీటింగ్లో చెప్పినా మా పేరెంట్స్కి ఏంటంటే, సో వీఆర్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ అంటాను నేను. మనం అంతా ఒక కుటుంబం. మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు మీకు కావాలి, మాకు కావాలి. ఒక్కొక్క దాంట్లో ఈరోజు డాక్టర్సే ఉన్నారు. ఎవరిని మనం వీ డు నాట్ లైక్ టు క్రిటిసైజ్ టు ఎనీబడి, బట్ ఈరోజు డాక్టరే ఉన్నాడు. డాక్టర్ ఏం కోరుకుంటాడు అది మనందరికీ తెలుసు. ఈరోజు ఒక లాయర్ ఉన్నాడు. లాయర్ ఏం కోరుకుంటాడు, దేవుడి దగ్గరికి ఏం మొక్కుతాడు, ఏం ప్రార్థిస్తాడు, అదంతా తెలుసు. కానీ నేను ప్రార్థిస్తాను. నేను ఒక స్కూల్ యాజమాన్యంగా నేను ప్రార్థిస్తాను. ఏం చేస్తాను, నా పిల్లలకు 10/10 రావాలి, నా పిల్లలు మంచి స్టేజ్లో ఉండాలి, అందరు ఫస్ట్ ర్యాంకులో ఉండాలి, మంచి జాబులు చేయాలి. సో మా స్కూల్ పేరు కాపాడాలి, నా స్కూల్ పేరు రావాలి, నా పేరు రావాలని కోరుకుంటాను. ఇంత మంచి ఒక అంటే కోరుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? అది నా కోరిక, అది నేను అదే చెప్పుకుంటాను. పేరెంట్స్ కూడా నాకు చాలామంది సో రిలేటివ్స్ లాగానే ఉంటారు, ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. అలాంటి కమ్యూనికేషన్ మేము మెయింటైన్ చేస్తాం. ఇయర్లో ఏదో అడ్మిషన్ టైంలో కాకుండా ప్రతిసారి వాళ్ళకి ఫోన్లో టచ్లో ఉంటాము, అవసరం అనుకుంటే వెళ్తాము. అవన్నీ కూడా మాకు రొటీన్గా జరుగుతూ ఉంటాయి. హాస్టల్ ఉంది సార్, హాస్టల్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమైనా ఇబ్బంది ఏమైనా? హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి పేరెంట్స్ వస్తారు. సో వాళ్ళు కూడా భోజనాలు చేస్తారు. సో పిల్లలు కూడా మేము అంటే హాస్టల్ కామన్గా ఎక్కడైనా మనకు తెలిసి హాస్టల్ లాగానే ఉంటాయి. సో ఎవరు వచ్చి చూసినా మా దగ్గర చూసే పేరెంట్స్కి వాళ్ళకి తెలుసు మాది హాస్టల్ లాగా ఉండదు, హోమ్ మెయింటెనెన్స్ లాగా ఉంటుంది. ఏదైతే మేము పిల్లలకి ఏదైతే ఫుడ్ తయారు చేస్తామో అదే ఫుడ్ను మేము తింటాం తప్ప మేము సపరేట్ అనేది వంట చేసుకోము. పిల్లలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ మధ్యాహ్నమే కావచ్చు, లేకపోతే డిన్నరే కావచ్చు, వాళ్ళు తిన్నాక తర్వాతనే మేము తింటాం. ఎందుకంటే కర్రీస్ తక్కువ పడవచ్చు, రైస్ తక్కువ పడవచ్చు. మనిషి ఒక ముక్క తక్కువ తిన్నా కూడా చాలా మిగిలిపోతుంది, ఒక 4 తినంత అన్న మిగిలిపోతుంది. సో మనిషికి ఏదైనా కర్రీ వాళ్ళకి ఇష్టమైన కర్రీ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తింటే మళ్ళీ వాళ్ళు తిన్నాక తర్వాత మళ్ళీ రైస్ పెట్టిన తర్వాత మేము ఇంకో గంటన్నర తర్వాత తింటాం. అది మెయింటెనెన్స్ అంటే అలా ఉండాలని నా అభిప్రాయం. అందరూ అలా చేయాలంటే సాధ్యపడదు. సో మేమైతే అలా మెయింటైన్ చేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి ప్రతి పేరెంట్కు మేమేంటిది, మా స్కూల్ ఏంటిది, మా హాస్టల్ ఏంటిది అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. అంటే హాస్టల్ అనంటే ఆషామాషి కాదు, చాలా రిస్క్. ఈవెన్ వాడు రాత్రి లేస్తాడు, తలనొస్తుంది అంటాడు, వాడికి ఫీవర్ వస్తుంది, వాడికి స్టమక్ పెయిన్ అంటుంది. మేమేం చేస్తాం, వాడిని చూస్తాము. వాడు నిద్రపోయేదాకా మేము కాపలా కాస్తాం. నిద్రపోయినరా లేదా 3-4 టైమ్స్ రూమ్లో చూస్తాం, విండోస్ ఓపెన్ క్లోజ్ చేపియాం. అదే కాకుండా అలా ఎవరికైనా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేమేం చేస్తాం, ఇమ్మీడియట్లీ మా రూమ్లో పెట్టుకుంటాం. మార్నింగ్ లేవగానే ఫోన్ చేస్తాం పేరెంట్స్కి, ఇలా ఉంది పరిస్థితి, మరి రండి చూడండి పిల్లల్ని అని చెప్తాం.
మినిమంగా మేమేం చేయాలో ఆ ట్రీట్మెంట్ చేపిస్తాము, ఆ తర్వాత కాల్ చేస్తాం. అలా అంటే హాస్టల్లో కొన్ని జాగాలు జరుగుతున్నాయి, అంటే మనం జరగదని కాదు. సో బ్యాడ్ లక్లో ఎవరికైనా జరుగుతుంది, చేస్తుండగా కూడా చెడు జరగవచ్చు, కాదని మన చేతిలో ఏం లేదు. సో మ్యాక్సిమం అయితే మేము అన్ని రకాలుగా చూసుకుంటాం, చేస్తాం. కాబట్టి ఇప్పటివరకు అయితే మాకైతే ఎలాంటి చిన్న ప్రాబ్లం జరగలేదు ఇప్పటివరకు. ఎంతోమంది మా దగ్గర స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి సంబంధించిన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈవెన్ గవర్నమెంట్ టీచర్ల పిల్లలు కానీ చాలామంది మా దగ్గర చదువుతారు. అంటే మమ్మల్ని చూసి సార్ వాళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళు పర్సనల్గా కేర్ తీసుకుంటారని మా దగ్గర అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అదొకటి మేము కూడా అదృష్టంగా భావిస్తాం, చాలా సంతోషకరం. సార్ మన స్కూల్ అడ్రస్ ఎక్కడ అవుతుంది? ఇది వినాయక్ నగరు, బైపాస్ రోడ్, 100 ఫీట్స్ రోడ్ అంటాం. ఈ రింగ్ రోడ్ అనొచ్చు, లేకపోతే 100 రింగ్ రోడ్ అంటే పూర్తిగా రింగ్ అది క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈ పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది కదా వినాయక్ నగర్లో, హనుమాన్ జంక్షన్ అని కూడా దానికి పేరు పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మత్తడి పోచమ్మ నుంచి ముందటి నుంచి వస్తే మన స్కూల్ ఉంటుంది. 100 ఫీట్స్ రోడ్, రైట్ సైడ్ మన ఓన్ బిల్డింగు, ఇండియన్ పబ్లిక్ స్కూల్, ఐపీఎస్ స్కూల్ అనేది బాగా ప్రచారంలో జరుగుతుంది. మనది హై స్కూల్ కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మా యొక్క పిల్లలు, పేరెంట్స్ మరియు మన తెలంగాణ ప్రజలందరూ, స్పెషల్గా అంటే నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ చట్టం టీవీ వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. ఓకేనా?